హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 22వ భాగాన్ని వినిద్దాం. పార్కింగ్ చేసి అందరూ కలిసి ఒకేసారి ఎంట్రీ ఇస్తారు లోపలికి. ఏంటి ఇది ఇంకా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేయలేదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది తన ఫ్రెండ్ శ్రీజ గురించి కీర్తి. అలా అనుకోగానే షాపింగ్ నుంచి బయటకు వస్తున్నట్లు వస్తుంది శ్రీజ. శ్రీతో మాట్లాడుతూ వస్తున్న అక్షయ్ శ్రీజని ముందు చూసి హే శ్రీజ అంటూ గట్టిగా పిలిచాడు. శ్రీజ పిలిచిన వైపే చూస్తూ ఎగ్జైట్గా హాయ్ అక్కి అంటూ వస్తుంది. కీర్తి కూడా అప్పటికే గమనించి వాళ్ళిద్దరు పిలుపుల్ని పరుగున వెళ్ళి శ్రీ అంటూ గట్టిగా హత్తుకుంటుంది. కీర్తి ఎలా ఉన్నావే అంటూ అడిగింది శ్రీజ. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ మొదలుపెట్టారు. హలో, నేను ముందు నేను చూసింది అంటాడు అక్షయ్. రే అక్కి ఎలా ఉన్నావురా అంటుంది శ్రీజ చాలా క్లోజ్గా. ఇద్దరి కుటుంబాలు వాళ్ళ ముగ్గురినే చూస్తూ ఉన్నారు. హిహిహి నేను బాగున్నాను మంకి, నువ్వెలా ఉన్నావు, ఏంటి అసలు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చావు అంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. తప్పుగా అనుకోకు శ్రీజ, నేను షాపింగ్ చేసుకుంటూ ఉంటాం, మీరు మాట్లాడుకోండి ప్లీజ్ అంటాడు అభిరామ్. ఎందుకంటే ఇంకా పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి కనుక. శ్రీ మా డాడీ అన్నాడు అక్షయ్. హో ఓకే అంకుల్, సారీ అంటుంది శ్రీజ. అయ్యో ఇందులో సారీ ఎందుకు మా, రా నువ్వు కూడా కీర్తికి సహాయం చేయడానికి సెలక్షన్స్లో అంటుంది సత్య. అవును శ్రీజ రా నువ్వు కూడా అంటుంది భాగ్య. భాగ్య కుటుంబానికి శ్రీజ బాగా తెలుసు. ఓకే ఆంటీ ఖచ్చితంగా, కానీ ఇప్పుడు ఎందుకు అంటూ ఏమీ తెలియని దానిలా అడుగుతుంది శ్రీజ. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్దామా అంటూ అక్షయ్ శ్రీజ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుంటాడు. అలా అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడే అక్షయ్ కీర్తి అభయ్ల సంగతి మొత్తం చెప్తాడు. ముందే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేసింది ఎక్స్ప్రెషన్తో శ్రీజ. ఇక్కడ ఒకరు మన శ్రీజ బేబీనే కళ్ళార్పకుండా చూస్తున్నారు, ఎవరో కాస్త గెస్ట్ చేయండి. కీర్తి నగల షాపింగ్ అయితే మొదలైంది. ఒక్కొక్కటిగా చూస్తున్నారు. ఇంతలో అబ్బాయికి ఒక కాల్ వస్తుంది. సార్ మీరు చెప్పింది చేశాం అంటూ. ఓకే నేను వస్తున్నాను, ఒక అర్ధగంట అంటాడు అభయ్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తారు. డాడీ అర్జెంట్ కాల్ ఒకటి వచ్చింది, నేను ఒక 2 గంటల్లో వచ్చేస్తాను అంటాడు అభయ్. అదేంటి అభి, నువ్వు లేకపోతే ఎలా? ప్లీజ్ డాడీ అర్థం చేసుకోండి, అయినా వేసుకునేది కీర్తి కదా, తనకి ఏది నచ్చితే అవి కొనివ్వండి అంటూ శ్రీ అఖిల్ కీర్తిని గమనిస్తూ ఉండమని చెప్తాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చాక చెప్తాను బాయ్ అని అభయ్ వెళ్తాడు. కార్ తీసుకుని 5th గేర్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు అభయ్. ఇక్కడ శ్రీజ రాకతో కీర్తిలో కొంచెం చేంజెస్ వచ్చి మొహంలో నవ్వు వచ్చింది. సత్య హిమజ కీర్తికి ఏం నచ్చుతాయో ఎలాంటి నగలు కావాలో అడిగి అడిగి చూసి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేస్తున్నారు. శ్రీజాని అదే పనిగా ఒకరు చూస్తున్నది అక్షయ్ గమనించేశాడు. ఏంటి శ్రీజ నచ్చిందా అంటాడు స్ట్రైట్గా. అంటూ గొంతు సవరించుకుంటారు ఇంకొకరు. అక్షయ్ నవ్వుకుంటూ సెలక్షన్ దగ్గరికి వెళ్తాడు. అబ్బాయి కారు ఒక బంగ్లా దగ్గర ఆగుతుంది. చుట్టూ ఇల్లులు ఏమి ఉండవు. మెయిన్ రోడ్డుకి కొంచెం లోపలికి ఉంటుంది ఆ బంగ్లా. పెద్ద గేట్, అది దాటకాని ఆ బంగ్లా ముందు కాదు చుట్టూ 3 వైపులా రకరకాల పువ్వులతో గార్డెన్. బంగ్లా ముందు కారు పార్కింగ్ చేసి అక్కడున్న మనిషి దగ్గర కార్ కీస్ ఇచ్చి బంగ్లా వెనక వైపు కడుగులు వేస్తూ వెళ్తాడు. వెనక వైపుకు వెళ్ళి అక్కడున్న ఒక చిన్న గది, అంటే పాత సామాన్లు వేసుకోవడానికి ఆ గది బయట 2 మనుషులున్నారు. అభయ్ వెళ్ళగానే నమస్తే సార్ అంటూ విష్ చేస్తారు. అంటూ లోపలికి వెళ్ళడానికి సైగ చేస్తాడు. గది తలుపులు తీస్తారు. లోపలికి వెళ్తాడు అతను. అంటూ ఒక్కరు సైగ చేస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. అభయ్ నేరుగా వెళ్ళి నోటికి వేసిన ప్లాస్టర్ తీసి ఎదురుగా వేసిన పెద్ద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుంటూ కూర్చుంటాడు. రే ఎవడ్రా మీరు, నన్నెక్కడికి తీసుకొచ్చారు, మీ సంగతి చూస్తాను, నేనెవరో తెలుసా, ఐశ్వర్య, డాటర్ ఆఫ్ ఓల్డ్ ఎమ్మెల్యే కూతురు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అభయ్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కిడ్నాప్ చేస్తారు, యూ బస్టర్స్ అంటూ అరుస్తూ ఉన్న ఐశ్వర్య చెంప దగ్గరికి వెళ్ళిన అభయ్ చేయి కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్న కుర్చీని గట్టిగా తంతాడు. ఆ శబ్దానికి బయట ఉన్న వ్యక్తి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుని కుర్చీని తిరిగి ఎత్తిపెట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. ఆడపిల్లల మీద చేయి వేసే అలవాటు నాకు లేదు, అయినా నువ్వు ఆడపిల్లవ అయితేనే కదా నేను ఆలోచించడానికి. ఐఎమ్ కరెక్ట్ కదా అంటాడు ఐశ్వర్య వైపు చూస్తూ ఒక చిన్న నవ్వుతాడు అభయ్. ఎవడు నువ్వు, నా స్టేటస్ తెలిసే నన్ను కిడ్నాప్ చేసావా, ఏం కావాలి నీకు, అయినా నిన్నెక్కడో చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు అంటుంది ఐశ్వర్య డీప్గా అభయ్ని చూస్తూ. నీకు ఒక చిన్న వార్నింగ్ ఇద్దామని తీసుకొచ్చాను, అది ఇచ్చాక నువ్వు మనిషిగా మారావా సరే, లేదా అంటూ తల ఊపుతాడు అభయ్. ఏం చేస్తావురా, నాకే వార్నింగ్ ఇచ్చే మగాడు కూడా ఈ భూమి మీద ఉన్నారా అంటూ చాలా పొగరుగా ఏమాత్రం భయం లేకుండా మాట్లాడుతున్న ఐశ్వర్యాన్ని చూస్తుంటే ఇలా కూడా ఆడపిల్లలు ఉంటారా అనిపించింది అభయ్కి.
నువ్వు ఆడపిల్లవా? అసలు నీలాంటి వాళ్ళని కలిసే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? అప్పుడే కదా మంచి అమ్మాయిలకి మర్యాద ఇవ్వగలిగేది. నీ మర్యాద ఎవరికి కావాలి? అసలు ఎవరు నువ్వు? నన్ను కిడ్నాప్ ఎందుకు చేశావు? చెప్పు ముందు అంటుంది. కీర్తి అన్నాడు అభయ్. కీర్తి అనగానే ఐశ్వర్యకు అర్థమైపోయింది. ఓ, నువ్వు ఆ కీర్తి మనిషివా? కాదు, కీర్తి నాకు కాబోయే భార్య. ఐశ్వర్య షాక్ అయింది అభయ్ మాటకి. వాట్? నువ్వు ఆ కీర్తిని పెళ్లి చేసుకోబోతున్నావా? అంటే నువ్వేనా ఇన్ని రోజులు దాన్ని 3 అటాక్ల నుంచి కాపాడుతూ వచ్చింది? ఎస్, 3 కాదు, నువ్వు 30 అటాక్స్ చేపించినా కీర్తి నీడం కూడా ఏం చేయలేవు. హహహహ అంటూ ఐశ్వర్య గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అబ్బాయికి ఆ నవ్వులోని ఆంతర్యం ఏంటో అర్థమైంది. తనని ఏమీ చేయలేమనే పొగరు అది చాలా క్లియర్గా తెలుస్తుంది. సి, నీ పేరేంటి మిస్టర్? ఆ అబ్బాయి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు కాబోయే భార్య ఎక్కడుంది? ఉదయం మీరందరూ కలిసే గుడికి వెళ్ళారు, అక్కడి నుంచి టిఫిన్స్ తిన్నారు, అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళారు. అంటే ఇప్పుడు కీర్తి షాపింగ్ మాల్ ఉంది కదా, సారీ జ్యువెలరీ షాపింగ్ మాల్లో. ఆమె కరెక్ట్? నువ్వు కీర్తి చుట్టూ మనుషులు పెట్టావని కూడా తెలియకుండానే నిన్ను ఎంత దూరం తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావా మిస్సెస్ జేమ్స్? నీకు ఒక కూతురుంది, తనని చూసుకుంటూ ఒక అమ్మ ఉంది. వాళ్ళిద్దరు చూసుకోవడానికి బయట ఒక వాచ్మ్యాన్ అండ్ ఇంట్లో 2 మనుషులు, పని మనుషులు, ఒక కార్ డ్రైవర్, అంతేనా? జేమ్స్ ఉదయం 9 గంటలకే ఆఫీస్ చేరుకుంటాడు. నువ్వు 10కి సెల్ఫ్ డ్రైవింగ్తో ఆఫీస్కి బయలుదేరుతావు. అభయ్ తన కుటుంబం, తన డీటెయిల్స్ గురించి చెప్తుంటే ఐశ్వర్య అలా చూస్తూ ఉంది. ఎంత తెలుసుకున్నావు? నా కుటుంబం, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోలేదా? అన్నీ తెలుసుకున్నాను. నువ్వు, మీ అన్నయ్య జల్సాలు, మీ నాన్న పొలిటికల్ లీడర్, కీర్తి విషయంలో మీ అన్నయ్య చేసిన తప్పులు, ఆత్మహత్య, మీ నాన్న గుండుపోటు, ఇదే కదా. రే, ఇంకోసారి అలా పిలిచావో ఇక్కడే నీ ప్రాణాలు తీసేసి పాత పెట్టేస్తాను అంటూ చాలా కోపంగా బేస్ వాయిస్తో చెప్పాడు అభయ్. ఐశ్వర్య పొగరు తన కంటిని కమ్మేసి ఎదురుగా ఉన్నది ఒక అగ్నిపర్వతం. అది కామ్గా ఉన్నంత వరకే దాని దగ్గర నుంచి చూడొచ్చు. అందులో జ్వాల పోసి మంట పెడితే తట్టుకోలేదు అని తెలుసుకోలేని పొగరు. చూడు, నువ్వు కీర్తి జోలికి వచ్చినా, తనకు అపాయం చేయాలని తలచినా, నువ్వు ఒక బిడ్డ తల్లివి కాబట్టి మాటలతో చెప్పి వదిలేస్తున్నాను. లేదా ఈ సమయానికి ఇక్కడ కాదు, జైల్లో ఉండేదానికి. నన్ను జైల్లో పడతావా? దమ్ము ఉంటే 1 నెలలో నీ కీర్తిని చంపుతా, కాపాడుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఈ 1 నెల నా నుంచి కాపాడుకున్నావే అనుకో, మళ్ళీ లైఫ్లో తన జోలికి రాను. మిస్ అయ్యావు అంటే నువ్వు నా జోలికి రాకూడదు. ఏంటి, పందానికి ఓకేనా? ఏంటి ఆలోచిస్తున్నావా? అంటే నీకు భయం ఎక్కడ? కీర్తిని కాపాడుకోలేవని కదా? పందానికి రెడీ. ఈ రోజు నుంచి కరెక్ట్గా 30 రోజులు. ఆ తర్వాత నీ కంటి చూపు కాదు కదా, నీ ఆలోచనలు కూడా శాశ్వతంగా వదిలేయాలి. వదిలేస్తాను. నా అన్నయ్య కోరిక, నా నాన్న చావుకి కారణమైన కీర్తిని నా నుంచి కాపాడుకోవడం నీ తరం కాదు, చూసుకో. మీట్ యూ సేమ్ డే ఆఫ్టర్ 1 month అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభయ్. ఐశ్వర్య కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది. బయటికెళ్ళిన అభయ్ తన మనుషులతో అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తన మనుషులు చెప్పినట్లే చేసేకి సిద్ధం చేసుకున్నారు. ఐశ్వర్య ఎక్కడికి వచ్చిందో గుర్తుపట్టకుండా కళ్ళకి గంతలు కట్టి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారో అక్కడే వదిలేశారు. అభయ్ నేరుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. కీర్తి శ్రీజ వలన కొంచెం సంతోషంగా కనిపిస్తుంది. అభయ్ కీర్తి మొహంలో నవ్వు చూశాక కొంచెం మనసు కుదుటపడింది. ఇంతకీ శ్రీజాని చూస్తుంది ఎవరో కనిపెట్టారా? అభయ్ చూపులు శ్రీజాని చూస్తున్న వ్యక్తి మీద పడింది. పక్కకెళ్ళి నచ్చిందా అని అడిగాడు. అవునాబి, ఎంత చక్కగా ఉందో చూడు. చూస్తూనే ఉన్నాం అంటూ పక్కనే శ్రీ వచ్చి నిలబడ్డాడు. అంటూ అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు అఖిల్. మీరేం మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళిద్దరిని మార్చి చూశాడు అఖిల్. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అఖిల్, నువ్వేం మాట్లాడావు అన్నాడు అక్షయ్. రే అఖి, ఇదంతా నీ పనేనా అన్నాడు అఖిల్. చాలో వై, నువ్వే మింగేసేలా చూస్తున్నావు నా ఫ్రెండ్ని. అయినా భలే దొరికారు. ఒక ఫ్రెండ్ని ఏమో అన్నయ్య, ఇంకో ఫ్రెండ్ ఏమో నువ్వు. శ్రీ అన్నయ్య, ఇంకో అమ్మాయి ఉంది, చూపించేదా? తనని నువ్వు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా మన ఇంట్లోనే ఉండిపోతారు. ఐడియా బాగుంది కదా అంటూ నవ్వుతూ అభయ్ వైపే చూశాడు అక్షయ్. అభయ్ ఇస్తున్న లుక్ ఎక్కడో ఉంది. అన్నయ్య అంటూ పిలిచాడు అక్షయ్. అభయ్ తను చూస్తున్న వైపే కదిలాడు. కీర్తి వైపు ఒక మహిళ ఫాస్ట్గా రావడం గమనిస్తున్న అభయ్ ఆమె కీర్తికి ఆపద కలిగిస్తుందేమో అనుకున్నాడు. మేడం, మీరు అడిగిన మోడల్ నెక్లెస్ అంటూ కీర్తికి చూపిస్తున్న మహిళ. అభయ్ కంగారు అర్థం చేసుకున్న ముగ్గురు, కీర్తికి ఏం కాదు అభయ్,
నువ్వు ఎవరిని చూసినా కంగారు పడి అనుమానించద్దు అన్నాడు శ్రీ. ఓకే బావగారు ఇలా రండి అంటుంది శ్రీజ. అందరూ శ్రీజానే చూస్తూ ఉంటారు, ఎవరిని బావగారు అని పిలుస్తుందని. కీర్తి అక్షయ్లు కూడా చూస్తుంటారు. అభి బావా ఇలా రండి అంటూ మరోసారి పిలుస్తుంది శ్రీజ. అబ్బాయి ఒక్కడే కాదు, కీర్తితో సహా అందరూ ఆశ్చర్యపోయారు శ్రీజ పిలుపుకి. నీకు బావేంటే అంటూ అడిగాడు అక్షయ్. కీర్తికి భర్త అయితే నాకు బావనే కదరా అక్కి. అదెలా? రే అదంతే, నువ్వు పో. అభి బావా మీరు ఇలా రండి అంటూ అబ్బాయి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తుంటుంది శ్రీజ. రే అఖిల్గా వరుసలు మారిపోతున్నాయి చూసుకో అంటాడు శ్రీ. అవును శ్రీ, నేను బావా అని పిలిచి తను బావా అని పిలిస్తే ఎలా? ప్లీజ్ ఏదో ఒకటి చేసి అలా పిలవకుండా చెయ్యి అంటూ ఉండగా, చూడు శ్రీజ, నువ్వు నన్ను అభిమానంగానే పిలిచావా, ఆ పిలుపు మాత్రం నన్ను పిలవకు. ఆ పిలుపు ఒకరికి మాత్రమే సొంతం, ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు అంటాడు అభయ్. అయ్యో పర్వాలేదు, అందులో ఏముంది, బావగా వద్దు అంటే అన్నయ్యగా మార్చేస్తా, అది కూడా వద్దంటే జస్ట్ అభి అని పిలుస్తా. వద్దులే అన్నయ్య అని పిలవచ్చు అన్నాడు అభయ్ చిన్న నవ్వుతో. అయితే ఓకే అన్నయ్య, ఇది చూడండి కీర్తి మెడలో ఎలా ఉందో చెప్పండి అంటూ కీర్తిని చూపిస్తుంది శ్రీజ. అభయ్ చెప్పిన మాటలు అందరూ వింటారు, అలాగే అభయ్ బాధ ఎవరి కోసమో కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఒక్కరు మాత్రం శ్రీజ పిలుపు మార్చినందుకు తెగ సంబరపడిపోతున్నారు. అదే ఇంకెవరు, మన అఖిల్. అబ్బా బ్రతికిపోయాను అన్నాడు అఖిల్. బ్రతికిపోయావో లేదో బలైపోతావో చూసుకో, పిల్ల కొంచెం కూతకరంలా ఉంది అన్నాడు శ్రీ. హిహిహి నాకు అర్థమవుతుందిలే నీ కుళ్ళు అంటాడు అఖిల్. అఖిల్ వైపు ఒక లుక్ ఇస్తాడు శ్రీ. వీళ్ళ బాధ ఇలా ఉంటే కీర్తి మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది. ఆ నెక్లెస్ వలన కీర్తికి అందమో, కీర్తి మెడలో వేసుకోవడం వలన ఆ నెక్లెస్కి అందం వచ్చిందో అభయ్కి అర్థం కాలేదు. నాన్న అభి, అమ్మాయికి ఎలా ఉందో చెప్పావంటే వేరే సెలక్షన్కి వెళ్ళాలి అంటూ మెల్లగా చెప్తుంది సత్య. చాలా బాగుంది మా, కానీ కీర్తి కూడా నచ్చితేనే చూసి తీసుకోండి. కీర్తికి చాలా బాగా నచ్చింది అన్నయ్య, మీరు ఓకే అనేస్తే ఇది సెలెక్ట్ చేసేద్దాం అంది శ్రీజ. ఓకే సరే అంటూ ఇంకో జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. కీర్తి మొహంలో అభయ్ని చూస్తున్నంతసేపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శ్రీజ గమనిస్తూనే ఉంది. ఇలా షాపింగ్ బిజీగా ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఐశ్వర్య పరిస్థితి చూద్దాం. ఐశ్వర్యాని వదిలేశాక తన కారులో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని ఒక ప్లేస్కి వెళ్తుంది. ఐశ్వర్య గెస్ట్ హౌస్కి వెళ్తుంది. తన కుడివైపు ఉన్న ప్లేస్కి వెళ్ళి నిలబడి కన్నీరు కారుస్తూ అలాగే మోకాల మీద కూర్చుంటుంది. ఎందుకు నన్ను ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోయారిద్దరు అంటూ వంశీ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు సమాధులు ఎదురుగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఐశ్వర్య. ఐషు అంటూ ఒక పిలుపు. ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది. ఆ గొంతులోని ప్రేమకి ఐశ్వర్య తన జన్మ అంతా రుణం తీర్చుకోలేదు. ఆ గొంతు వినిపించిన వైపు చూస్తున్న ఐశ్వర్య ఒక్కసారిగా అలా బొమ్మలా నిలబడి ఆశ్చర్యానికి గురవుతుంది. అన్నయ్య అంటూ పిలుస్తుంది. ఎలా ఉన్నావు ఐషు? అన్నయ్య అంటూ పరుగున వెళ్ళి హత్తుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ తర్వాత తెలుస్తుంది వంశీ నిజం కాదు, తన భ్రమ అని. వంశీ అక్కడి నుంచి మాయమవుతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య ఒక్కసారి నా ఎదురుగా రా ప్లీజ్ అంటూ ఏడుస్తున్న ఐశ్వర్య భుజం పైన చేయి పడుతుంది. ఐశ్వర్య ఆశగా అటువైపు తిరుగుతుంది. తనని నిరుత్సాహపడనివ్వలేదు ఆశ. ఎదురుగా వంశే. అన్నయ్య అంటూ గట్టిగా హత్తుకుంటున్న ఐశ్వర్య. వంశీ ఒక ఆత్మ, అది మర్చిపోయి వంశీ నిజం అనుకుంటున్న ఐశ్వర్య. అయినా అది కేవలం ఐశ్వర్య ఆలోచన వరకు నిజం. ఐషు, నిన్ను మేము ఒంటరిగా ఎందుకు వదులుతాం? ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాం. నీ ఆలోచన వెనకాల ఉండేది నేను, డాడీని. ఐషు, మాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే జేమ్స్ ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నన్ను మావయ్యని చేసావు. మమ్మీకి మేం లేని లోటు తెలియకుండా చూసుకుంటున్నావు. నీకు నీడగా ఎల్లప్పుడూ నీ వెంటనే ఉంటున్నాం ఐషు. నీకు కనిపించకపోవచ్చు, కానీ నీ నీడలో నీకు తోడుగా మేము నడుస్తుంటాం. మీరు లేకుండా బ్రతకాలని లేదన్నయ్య నాకు. మీ చావుకి కారణమైన కీర్తిని చంపి నీ ఆత్మకి శాంతి కలిగించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దిగులు పడకు, నేను చెప్పినట్లు చెయ్యి. ఖచ్చితంగా ఈసారి దాని చావుని ఆపడం దాన్ని పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అంటాడు వంశీ ఆత్మ. అన్నయ్య వైపు అదే పనిగా చూస్తుంది ఐశ్వర్య. వంశీ చెప్పిందంతా విన్నాక సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్లే చేస్తారు అంది. నా ఆత్మ నీకు మళ్ళీ కనిపించదు ఐషు, నువ్వు మిస్ అవ్వకు. నా ఆత్మ దాని చావు వల్ల మాత్రమే శాంతిస్తుంది, గుర్తుపెట్టుకో అంటూ వంశీ మాయమవుతాడు. అన్నయ్య, నీ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలిగిస్తానన్నయ్య అంటూ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంది. అలా చాలా సమయం అక్కడే ఉంటుంది. ఐషు ఫోన్ రింగ్ అవుతుంది.
కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు జేమ్స్, ఎక్కడున్నావు? ఇంకా ఆఫీస్కి రాలేదు. ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని ఇంటికి కాల్ చేస్తే ఉదయమే బయలుదేరావని చెప్పారు ఆంటీ. కంగారు పడ్డావా? మరి కంగారు పడకుండా ఎలా? ఈసారి కాల్ లిఫ్ట్ చేయకపోయి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాణ్ణి. అంటూ చిన్న నవ్వుతూ అన్నయ్య గుర్తుకొచ్చాడు. జేమ్స్ ఇంకేం మాట్లాడకుండా గెస్ట్ హౌస్లో ఉన్నావా? అవును. ఓకే, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. జేమ్స్ బయలుదేరుతాడు. జేమ్స్కి కిడ్నాప్, ఇంకా అభయ్ వార్నింగ్, పందెం, వంశీ కనిపించడం వీటి గురించి ఏమీ చెప్పదు. ఎందుకంటే ఇందులో జేమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే భవిష్యత్తులో తన బిడ్డకి తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా పెరిగే అవసరం రావచ్చని. ఇక్కడ ఇలా ఉంటే జ్యువెలరీ అంతా సెలెక్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం అయింది. సమయం అప్పటికే 2 గంటలు. శ్రీ ఉదయం 11 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడ మురుగన్ ఒంటరిగా ఆఫీస్లో ఉన్నాడని. ఇంకా అఖిల్ వెళ్ళడు, ఎందుకంటే శ్రీజ కోసం. అక్షయ్ కూడా మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోయాడు. అభయ్ ఆఫీస్కి వెళ్తానని అడిగిన అభిరామ్ వెళ్ళనివ్వలేదు. అభయ్ కోసం కూడా కొన్ని జ్యువెలరీ కొన్నారు. అందరూ బాగా అలసిపోయారు, బయటకు వస్తారు అప్పుడే. ముందు హోటల్కి వెళ్ళి ఏమైనా తిందాం, ఆ తర్వాత శారీస్ షాపింగ్ వెళ్దామన్నాడు అభిరామ్. ఓకే అంటూ అందరూ బయలుదేరారు. ఈసారి అభయ్ పక్కన కీర్తి, వెనకాల అఖిల్ పక్కన శ్రీజ. అఖిల్ మనసులో ఒకటే సంతోషం. హాయ్, నా పేరు అఖిల్ అంటూ హ్యాండ్ చూపించాడు అఖిల్. అభయ్ అద్దంలో నుంచి గమనిస్తున్నాడు. హాయ్ శ్రీజ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. శ్రీజ చిన్న నవ్వుతో, నైస్ నేమ్, థ్యాంక్ యూ అంటాడు అభయ్. అఖిల్కి అర్థమైంది అభయ్ అనడం. పక్క పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేంటి వీళ్ళు అని మనసులో అభయ్ కీర్తిల గురించి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీజ. శ్రీజానే చూస్తూ ఉంటాడు అఖిల్. అలా వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి అందరూ పెద్ద టేబుల్లో కూర్చున్నారు. ఆర్డర్ పెట్టి కొంచెంసేపు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. డాడీ, చెప్పాబి, మీరంతా వెళ్ళి శారీస్ కొనండి. ఆఫీస్లో హెవీ వర్క్స్ ఉన్నాయి, నేను వెళ్ళి చూసుకోవాలి. ఎలా కుదురుతుందా బి? నువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలి. శారీస్ నువ్వు కీర్తిని సెలెక్ట్ చేయాలి అంది హిమజ. అత్తయ్య ప్లీజ్. అఖిల్, నువ్వు వెళ్ళు ఆఫీస్కి, నీ అవసరం ఏమీ లేదు కదా ఇక్కడ అంటుంది హిమజ. మా ప్లీజ్, నేను ఉంటాను. అఖిల్, నువ్వు ఇక్కడుండి ఏం చేయబోతావు? ఆఫీస్కి వెళ్ళి వర్క్స్ చూసుకో అన్నాడు అభిరామ్. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు అఖిల్కి. సరే మావయ్య అంటూ అభయ్ వైపు చూస్తాడు. ఐఎమ్ సారీ, రియల్లీ నేను కావాలనే చేయలేదు, నేను వెళ్దామని అనుకున్నాను అన్నాడు అభయ్. పో అభయ్ అంటూ చిన్న పిల్లల్లా మూతి ముడుస్తాడు అఖిల్. అభయ్ మొహంలో చిన్న నవ్వు ఇలా వచ్చేలా పోతుంది. ఆ క్షణం అనుకోకుండా అభయ్ వైపు చూసిన కీర్తి ఆ నవ్వును చూసి తనకి తెలియకుండానే పెదవులు విచ్చుకుంటుంది. అందరూ తినేసి శారీ షాపింగ్ వెళ్తారు. అఖిల్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అఖిల్ని ఆఫీస్లో చూసిన శ్రీ, రే అఖిల్, నువ్వేంట్రా ఇక్కడ? నీ శ్రీజ ఒంటరి అయిపోదు అక్కడ అంటాడు నవ్వుతూ. చాలే జోకులు, నా శ్రీజ ఇంకా అంత దూరం రాలేదులే. కానీ నిజమే, కానీ నువ్వేంటి షాపింగ్కి వెళ్ళలేదా అని అడిగాడు శ్రీ. జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశారు అఖిల్. అంటూ నవ్వుతూ, అంటే అభి వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట. అంతేగా మరి. సరేలే రారా. ఇంకేం చేసేది, రాకుండా అంటూ మూతి ముడుచుకుంటూ వర్క్ చేయడం మొదలు పెట్టాడు అఖిల్. షాపింగ్ వచ్చిన వాళ్ళు ఆ శారీ ఈ శారీ అంటూ షాపింగ్ మాల్లో ఆడవాళ్ళు చేసే గందరగోళం మొదటిసారి చూస్తున్నాడు అభయ్. అబ్బా ఏంటిది, ఒక్కొక్కరికి ఇన్ని శారీస్ చూపిస్తూ ఉన్నారు, అందులో కొంతమంది కొనడం కూడా లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నారా బాబు మీరు అంటూ అక్కడున్న సేల్స్ మ్యాన్ని జాలీగా చూస్తూగా అడిగాడు అభయ్. మా పని ఇదే కదా సార్, ఇంకా ఈ ఆడవాళ్ళ షాపింగ్ అంటారా, ఇది కూడా మామూలే అంటూ. మీరు ఇదే మొదటిసారి రావడమా అని అడిగాడు సేల్స్ మ్యాన్ని. ఇదే చివరిసారి కూడా అంటాడు అభయ్. ఆ సేల్స్ మ్యాన్ ఆ మాటకి గట్టిగా నవ్విస్తాడు. కీర్తి ఏదో షాపింగ్ వచ్చింది అంటే వచ్చింది అలా మొహం పెట్టుకునుందంతే. ఏ కీర్తి, నువ్వేంటి ఎంత డల్గా ఉన్నావు? నాకు తెలిసి నేను మన కాలేజ్ డేస్లో కూడా ఇంత ఘోరంగా చూడలేదు నిన్ను. అసలు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని ఉండబట్టలేక అడిగేసింది శ్రీజ. శ్రీజ ప్రశ్నకి అందరూ కీర్తి వైపే చూస్తారు. అభయ్ కూడా కీర్తి వైపే చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.